సో పొద్దున్నే న్యూస్ పేపర్స్లో ఏమొచ్చిందో చూడాలి. అందులోనూ ఆస్ట్రేలియా న్యూస్ పేపర్స్లో ఏమొచ్చిందో మొట్టమొదటిసారి అక్కడి నుంచి ఇక్కడికి వద్దాం. అండ్ ఆస్ట్రేలియా న్యూస్ పేపర్స్లో ఫార్మర్ ఇండియా కోచ్ రీకాల్స్ డే అవర్ గ్రేట్ స్లాటర్ ఎట్ ఆసీ గాబెటర్. సో దీన్ని బట్టి అర్థం చేసుకోవచ్చు రిషబ్ పంత్ గురించి. ఫార్మర్ కోచ్ రవి శాస్త్రి మరి ఆ మూమెంట్స్ అన్నీ కూడా రీకాల్ చేసుకుంటూ ఉన్నారు. మరి ఇండియన్ టీంకి ఎప్పుడు కూడా చరిత్రలో గుర్తు ఉండిపోయేటువంటి టెస్ట్ మ్యాచ్ అది, గ్రేట్ గ్యాబా టెస్ట్. మరి అదే గ్యాబాలో మళ్ళీ మనం మ్యాచ్ ఆడుతున్నాం కాబట్టి హోప్ఫుల్లీ మళ్ళీ హిస్టరీ రిపీట్ చేస్తారని చెప్పి. మిరాకిల్ ఎట్ ద గాబా మొత్తం అదే. అక్కడ గ్యాబా టెస్ట్ అనగానే రిషబ్ పంతే కనపడతాడు మనకి. 89 స్కోర్ చేసి లాస్ట్ టైం 2021లో మరి ఆ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ గెలిపించి ఆ సిరీస్ని గెలిచి ఒక గ్రేట్ మూమెంట్ మనం చూస్తున్నాం పిక్చర్లో. అండ్ చిన్ మ్యూజిక్ బ్లాస్ట్ హాఫ్ ఫ్రమ్ హోస్. సో పిచ్ మంచి బౌన్సీ పిచ్ ఉండబోతోంది. ఆ చిన్ మ్యూజిక్ ఏదో చూపిస్తారని చెప్పి ప్రస్తుతానికి అక్కడ ఆస్ట్రేలియా న్యూస్ పేపర్స్ మళ్ళీ తిరిగి ఆ వాయిస్ బయటకు వచ్చింది ఆ సెకండ్ టెస్ట్ మ్యాచ్ గెలిచిన తర్వాత. మరి తర్వాత ఐఎమ్ నాట్ ప్లేయింగ్ టు ప్లీజ్ వార్నర్. అక్కడ మరి లబుషేన్ అన్నాడు ఇదే గ్యాబా టెస్ట్లో తను లాస్ట్ టైం సెంచరీ స్కోర్ చేశాడు. సో ఫెంటాస్టిక్ టెస్ట్ మ్యాచ్ తనకి. అండ్ లాస్ట్ మ్యాచ్లో కూడా హాఫ్ సెంచరీ స్కోర్ చేశాడు కాబట్టి ఇట్స్ ఎ గ్రేట్ మూమెంట్. మరి ఇండియన్ న్యూస్ పేపర్స్లో ఏంటి, మొదట మన ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఏముందో చూద్దాం. సో ఇంగ్లీష్ న్యూస్ పేపర్లో ఏమని వచ్చిందంటే సిరీస్ ఎట్ ఇట్ స్లిప్పింగ్ పాయింట్ యాజ్ ఇండియా అండ్ ఆస్ట్రేలియా ప్యాడప్ ఫర్ ద బ్రిస్బెయిన్ టెస్ట్. సో ఆధిక్యంలోకి వెళతారా అని చెప్పి దాని తర్వాత పక్కనే మనందరికీ గర్వకారణం ఏంటంటే గుకేష్ వరల్డ్ ఛాంపియన్ అయ్యాడు చెస్లో. సో మనందరం తెలుగు ఆరిజిన్స్ ఉన్నాయి తనకి. అండ్ తమిళనాడు నుంచి తన కెరియర్ మొత్తం ప్రారంభించాడు. మనందరికీ భారతీయులందరికీ కూడా ఇది చాలా గర్వకారణం.